మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునంతులరా, మరి ఈ సమయంలో ఈ క్లుప్త సందేశం ద్వారా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో మనకు ఒక మాట కనపడుతుంది పిల్లరా. 2వ అధ్యాయంలో మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అక్కడ స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యములు పొందెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రభునందు పిల్లరా, చాలా ఆలోచించవలసినటువంటి మాట ఇక్కడ. అహష్యారోషు దినములలో జరిగినటువంటి సంఘటన ఎస్తేరు గ్రంథంలో మీరు ఒకసారి ఎస్తేరు గ్రంథాన్ని చూస్తే మొదటి నుంచి చదువుకుంటా వస్తే మీకు విషయం అర్థమైద్ది. అయినా క్లుప్తంగా చెప్తున్నాను. అహష్యారోషు దినములలో మరి ఆయన తన భార్య తన మాట వినలేదని తన భార్యను పంపించేశాడు తన దగ్గర నుండి. అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే విడాకులు ఇచ్చాడు అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో ఆమెకి మరల భార్య కావాలి, దాని కొరకు స్వయంవరం ప్రకటించాడు. తన దగ్గర ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు తీసుకొని ఆ స్వయంవరంలో చాలామంది కన్యకలు తీసుకురాబడ్డారు ఆయన ముందుకి. అయితే రోజుకు కొంతమంది వస్తున్నారు. అయితే వారి యొక్క పరిస్థితి రాజుకి ఏమీ నచ్చటం లేదు, ఎవరి మీద ఆయనకు ప్రేమ పుట్టడం లేదు, దయ పుట్టడం లేదు. కాబట్టి రాజు అందరినీ వద్దు వద్దు వద్దని చెప్తా వస్తూ ఉన్నాడు. అయితే ఎస్తేరు అనేటటువంటి ఆమె రాజు ముందుకు వచ్చింది. ఆ రోజు ఎస్తేరు వంతు వచ్చింది. ఆమె రాజు ముందుకు వచ్చింది. రాజు ముందుకు రాగానే అక్కడ మనం చూస్తున్నాం, ఆ మాట ఇప్పుడు చదువుకున్న వచనంలో, రాజుకి ఆమె మీద ప్రేమ పుట్టింది. రాజు యొక్క దయా దాక్షిణ్యాలు ఆమె మీదకు వచ్చినాయట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, ఎందుకని అంతమంది స్త్రీలు వచ్చారు, అంతమంది కన్యకలు వచ్చారు రాజు ముందుకి, కానీ ఎవరికి కూడా ఎవరి మీద కూడా రాజుకు ప్రేమ పుట్టలేదు, ఎవరి మీదకి కూడా ఆయన దయా దాక్షిణ్యాలు వారి మీదకి రాలేదు. కానీ ఎస్తేరు మీదకే వచ్చిన కారణం ఏంటి అని మనం ఆలోచన చేయాలి. దేవుని కృప ఉంటుంది, అది పక్కన పెడితే, దేవుని ప్రణాళిక పక్కన పెడితే, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు రాయిస్తాడు ప్రియులర్. మనం నేర్చుకోవటానికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనకు ఒక పాఠమే. మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, లోతుగా ధ్యానం చేస్తే చాలా విషయాలు, చాలా గనిని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి పొందుకోవచ్చు, ఆత్మీయంగా పాఠాలు నేర్చుకోవచ్చు. తద్వారా విశ్వాసంలో బలపరచబడి దేవుని యొక్క కృపకు మనం పాత్రలు కావచ్చు. మనం అక్కడ చూస్తూ ఉంటే ఒక మాట కనపడుద్ది పిల్లల. దానికి ముందుగా 15వ వచనం ఒకసారి చూస్తే, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీయయేలు కుమార్తెయగు ఎస్తేర్ రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? ఆ వంతు వచ్చినప్పుడు అంటే, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన ఏగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. దేవునికి మహిమ. ప్రభునంతులరా, రాజు దగ్గర అంటే ఈ స్త్రీలను తీసుకెళ్లేటటువంటి ఒక అతను ఉన్నాడు, హేగే అతని పేరు. ఈ స్త్రీలందరూ వారి వారి సొంత అలంకరణలు చేసుకుంటూ రాజు ముందుకు వెళ్తున్నారు. వారు ఏదైతే కోరుకున్నారో అది వాళ్ళకి ఇస్తున్నాడు హేగే. ఆ ఇస్తున్న దాని ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు అలంకరించుకొని వెళ్తున్నారు. కానీ ఎస్తేరు దగ్గరికి వచ్చేటప్పటికే మనం చూస్తున్న మాట ఏంటంటే, హేగే నిర్ణయించిన అలంకారం చొప్పున వెళ్ళింది. దేవునికి స్తోత్రం. మనం ఈ విషయాన్ని అక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియులర్. మనకిష్టం వచ్చినట్లు మనం వెళ్తాం కదా దేవుని ముందుకి. దేవునికి ఇష్టం వచ్చిన విధంగా మనం వెళితే అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆ మాట ద్వారా మనం ఆ విషయాన్ని అక్కడ నేర్చుకుంటున్నాం. హేగేని బహుశా ఎస్తేరు అడుగుంటుంది, రాజుకి ఏదంటే ఇష్టం, రాజుకి ఎలా ఉంటే ఇష్టం, ఏ అలంకరణ చేసుకుంటే ఇష్టం, ఏ రంగు అంటే ఇష్టం, ఏ వస్తువు పెట్టుకుంటే ఇష్టం, ఎలా నడిస్తే ఇష్టం, ఎలా మాట్లాడితే ఇష్టం, ఇవి హేగేకి బాగా తెలుసు. ఎందుకంటే రాజు దగ్గర ఎంతో కాలం నుంచి ఉన్నాడు కాబట్టి, ఎంతమంది స్త్రీలను పంపిస్తున్నాడు కాబట్టి రాజు యొక్క అభిరుచులన్నీ హేగేకి తెలిసి ఉంటాయి. కాబట్టి హేగేని ఎస్తేరు అడిగింది. ఎస్తేరు అడిగినప్పుడు హేగే, ఇదిగమ్మా మంచి పని చేసావు, ఇప్పటి వరకు వచ్చినటువంటి స్త్రీలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెళ్ళారు, నా మాట ఎవరు తీసుకోలేదు, నువ్వు ఒక్కదానివే చాలా జ్ఞానం కలిగినటువంటి దానివి, అందుకే నా యొక్క సలహా తీసుకుంటున్నావు, వెరీ గుడ్, నువ్వు తప్పకుండా రాజు దయను పొందుకుంటావు, ఇదిగో ఇలా వెళ్ళు, ఈ రంగు వేసుకుంటే రాజుకి ఇష్టం, ఈ వస్తువు పెట్టుకుంటే రాజుకి ఇష్టం,
ఇలా మాట్లాడితే రాజుకి ఇష్టం, ఇలా ఉంటే రాజుకి ఇష్టం, ఇలా ఎల్లమ్మా అని హేగే చెప్పిన దానిని, ఆ సలహాని చక్కగా పాటించి ఎస్తేరు రాజు ముందుకెళ్ళినప్పుడు రాజు యొక్క దయ పొందుకుంది. దేవునికి మహిమ. ప్రభునంతులరా, ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ వచనాల్లో నుంచి, ఈ పాఠంలో నుంచి ప్రభునంతులరా, మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎలా దేవుని ముందుకు వెళ్ళాలి అంటే, ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, ఆయనకి ఇష్టం వచ్చిన విధంగా, ఆయనకి ఇష్టము తెచ్చే బిడ్డలంగా మనము ఉండి, మన ప్రవర్తన కానివ్వండి, మన నడక కానివ్వండి, మన జీవితం ఆ విధంగా ఉంచుగానే మనం దేవుని ముందుకు వెళితే, దేవుని సన్నిధికి వెళితే దేవుడు తప్పకుండా మనల్ని ప్రేమిస్తాడు. దేవుని యొక్క దయా దాక్షిణ్యాలు మనం పొందుకుంటాం. చాలామంది అలా వెళ్ళటం లేదు, వారికి ఇష్టం వచ్చినట్లుగా ఉండి వెళ్తున్నారు. కాబట్టి అటువంటి వారు ఎప్పటికీ కూడా దేవుని దయను పొందుకోలేరు, దేవుని ప్రేమ వారు పొందుకోలేరు. ఇక్కడ ఎస్తేరు పొందుకోవటానికి కారణం ఏంటంటే, రాజుకి ఏది ఇష్టమో అది కలిగి ఆ విధంగా ముందుకు వెళ్ళింది. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రియులారా. ఆ విధంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుంటాం. ఆయనకి ఇష్టం వచ్చిన రీతిలో మన ప్రవర్తన ఉంచుకొని, మన బ్రతుకును ఉంచుకొని, మన సాక్ష్యాన్ని ఉంచుకొని మనం ఆ విధంగా దేవుని సన్నిధికి వెళితే, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన ముందు ప్రవర్తన చూస్తాడు, తర్వాతే ప్రార్థన వింటాడు. ముందు ప్రార్థన విని సమాధానం ఇవ్వడు. ఆయన మన ప్రార్థన విని సమాధానం మన మీదకి రావాలంటే, ఆయన ప్రేమ మన మీదకి రావాలంటే ముందు మన ప్రవర్తన చూస్తాడు. రాజు ముందు ఎస్తేరు యొక్క ఆ స్థితిని చూశాడు, ఆ పరిస్థితిని చూశాడు. చూడగానే అర్థమైపోయింది, నాకు ఇష్టం వచ్చినట్లుగా నా ముందుకు వచ్చింది రాణి. ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నానమ్మా, నా దయా దాక్షిణ్యాలు నీ మీద ఉంటాయి అన్నాడు. అక్కడి నుంచి ఎస్తేరు చెప్పినట్టుగా రాజు నడుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరు. కాబట్టి ముందు మన ప్రవర్తన చూస్తాడు దేవుడు, ఆ తర్వాత మన ప్రార్థన వింటాడు. మన ప్రవర్తన సరిగా ఉంటే మన ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడని ఈ క్లుప్త సందేశం ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభునంతులరా, ఆయనకి ఇష్టం వచ్చినటువంటి బిడ్డలంగా మనం జీవిద్దాం. ఆయనకి ఏది ఇష్టమో, మనకి ఆయన మనస్సేంటో మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేసి ఆయనకి ఇష్టంగా ఉండి ఆయన సన్నిధికి వెళదాం, ఆయన ప్రేమను పొందుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చే ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, అద్భుతమైనటువంటి దీవెనలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనకివ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.